ఈ రోజు మన ఛానల్లో మటన్ చేయబోతున్నాం. అది కట్టెల పొయ్యి మీద చేతులన్నీ కాల్చుకుంటూ. సో ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న మటన్ తీసుకొని ఆయిల్ లేక్ వేసేసి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసేసి ఉప్పు పసుపులో చాలాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ప్లేట్ మూసి పెట్టుకొని బాగా మగ్గనివ్వండి ఆయిల్లోనే, ఎందుకంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది కదా, ఆయిల్లో మగ్గడం వల్ల తర్వాత బాగా ఉడకడానికి ఉపయోగపడుతుంది. సో వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు మనం మసాలా వేసుకోవాలి. మసాలా కోసం అయితే కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి మాత్రమే వేసుకున్నాను నేను పేస్ట్. అది బాగా మగ్గిన తర్వాత మాత్రమే కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఆల్రెడీ కొత్తిమీర వేసాం. అలాగే మనకి కారం మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. బాగా ఆయిల్లో మగ్గిన తర్వాత మాత్రమే. సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టాలి. మటన్ తెలుసు కదా ఎక్కువసేపు ఉడుకుతుంది. కుక్కర్లో అయితే విజిల్స్ పెట్టేవాళ్ళం, కానీ కట్టెల పొయ్యి మీద కుండ మీద చేస్తున్నాం కాబట్టి బాగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అయితే ఒక ఆంటీ చెప్పారు నాకు, ఇది పక్కా రాయలసీమ స్టైల్ నాన్న అని చెప్పింది. ఇంకా మన మటన్ కర్రీ అయిపోయినట్టే. పులావ్ లేదా అన్నం, ముద్ద లేదా పూరీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.